లిక్కర్ స్కామ్‌లో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అనేది బలంగా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్‌లో. సో, ఒకటి ఒక రకంగా అయితే కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో వచ్చేసి ఆయన అరెస్ట్ చేసినప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రజలే కాదు, విశ్లేషకులే కాదు, చాలా మహామహిళలు కూడా చెప్పిందేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చాలా పెద్ద తప్పు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్‌లో ఒక సుదీర్ఘమైన ఒక పరిపాలన చేస్తున్నప్పుడు కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొని ఆ తర్వాత వచ్చేసి సంక్షేమ పథకాల ద్వారా లక్షల కోట్ల రూపాయలు జనాల ఖాతాలలో డైరెక్ట్‌గా ఎక్కడా కూడా అవకతవకలు లేకుండా డైరెక్ట్‌గా పంపించిన దాఖలాలు ఉన్నాయి. సో, కాబట్టి ఒక సువర్ణ అధ్యాయం దిద్దడం జరిగింది. సో, అలాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రతిపక్షానికి కూడా ఎక్కడ కూడా తావు లేకుండా విమర్శించడానికి కూడా తావు లేకుండా ఆ రోజు పరిపాలించడం జరిగింది. ఆ తర్వాత వచ్చేసి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారో ఆ తర్వాత వచ్చేసి చాలామంది చాలా పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. పార్టీలో జరుగుతున్న ఎలాంటి సంక్షేమ పథకాలు కాదు, పాలన గురించి కూడా పూర్తిగా పక్కన పెట్టేసి రాష్ట్రం మొత్తం అంతా కూడా చంద్రబాబు నాయుడు అయ్యో పాపం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. సో, కాబట్టి అన్నప్పటి నుంచి కూడా ఒక టీడీపీ అనేది ఆ పెరుగుదల అనేది అప్పటి నుంచే మొదలైంది. సో, కాబట్టి ఈరోజు ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కూడా కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ను జైల్లో పెట్టడమే కారణం అనేది పదే చెప్పుకొస్తున్న వార్త అయితే బలంగా వినిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో. సో, కాబట్టి అలాంటి తప్పే చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. డెఫినెట్గా ఆయనకున్న అనుభవం రీత్యా డెఫినెట్గా అలాంటి సంఘటన ఉండకపోవచ్చు, చేయడు కూడా. ఒక రకంగా ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని నామరూపాలు లేకుండా చేద్దామనే ఒక ఆలోచన ఏమైనా వచ్చి ఉండినప్పటికీ కూడా, కానీ ఇంత భారీ స్థాయిలో ఒక మాస్ ఫాలోయింగ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని అలా చేస్తాడు, అలా చేసినంత మాత్రాన పార్టీ మనుగడ లేకుండా పోతుంది అనేది ఇది సరైంది కాదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సర్పంచ్ను కూడా తీసుకొని ఎమ్మెల్యేలను ఎంపీలు చేసిన వ్యక్తి ఆయన. సో, కాబట్టి ఒకవేళ ఇలాంటి సమస్య ఏదైనా వచ్చినప్పటికీ కూడా ఆయన కానీ ఎన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి జైల్లో పెట్టడు. ఎందుకంటే గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను జైల్లో పెట్టి చాలా పెద్ద తప్పు చేశామని చాలామంది చాలా మహిళ అనుకున్నారని కూడా చెప్పుకొస్తున్నారు. సో, కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరోసారి జైల్లో పెట్టినట్టయితే కూడా తప్పకుండా వచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ స్థాయిలో పెరుగుతుందే కనుక తగ్గేదైతే ఉండదనేది చాలా బలంగా అనిపిస్తుంది. గ్రౌండ్ రియాలిటీలో అనేది ఒక రకంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రజే కాదు టీడీపీ కూడా ఆలోచించి అలా డైల్మాలో ఉంది అనేది చాలా బలంగా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్లో.